హలో గైస్, నా పేరు గౌతమ్. వెల్కమ్ టు ది మూవీ రివ్యూ గేమ్ చేంజర్. ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబో విత్ శంకర్. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే అప్పుడప్పుడు మనం శంకర్ తీసిన టాప్ మూవీస్ గురించి వింటూ ఉంటాం కదా. ఆ టాప్ మూవీస్ లో ఈ మూవీ కూడా చేరిపోతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అన్నానంటే మూవీ ఆ రేంజ్ లో ఉంది. ఒక పక్కా కమర్షియల్ మూవీ అబ్బా. ఎక్కడ కూడా బోర్ కొట్టని, ఎక్కడ ల్యాగ్ లేని ఒక అవుట్ ఫిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఈ స్టోరీ అనేది ఏ పొలిటికల్ డ్రామా విచ్ కమ్స్ ఫ్రమ్ రివెంజ్ అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ మూవీ అంతా కూడా ఒక డిఫరెంట్ వేలో వెళ్తూ ఉంటుంది. అంటే ఈ మూవీలో రివెంజ్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఒక సిన్సియర్ అన్బేటబుల్ ఐఏఎస్ తలుచుకుంటే ఏం చేయగలడు అనేది మనకు చూపించారు. మోస్ట్లీ మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా రామ్ చరణ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ, అంటే తన కాలేజ్ డేస్ లో గానీ అండ్ తన లవ్ విషయంలో గానీ తను ఐఏఎస్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనే దాని గురించితో పాటు తను కలెక్టర్ అయిన తర్వాత పొలిటీషియన్స్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అనేదంతా కూడా మనకి ఫస్ట్ హాఫ్ లో చూపించారు. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ లో మనకి రామ్ చరణ్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ లో ఏం జరిగింది అనేది అయితే మనకు చూపించలేదు. యాజ్ యూజువల్ చాలా మూవీస్ లో మనం చూసినట్లు ఇంటర్వెల్ తర్వాత బ్యాంక్ లో అయితే మనకు చూపించడం, స్టోరీ చెప్పడం అయితే జరిగింది. శంకర్ గురించి మనకు తెలిసిందే కదా. ఒక సైడ్ స్టోరీ రన్ చేస్తూనే ప్రెసెంట్ సిచ్యువేషన్ మీద మెసేజ్ ఓరియంటెడ్ మనకు చూపిస్తాడు. ఈ స్టోరీ కూడా అలానే ఉంటుంది. బట్ మూవీలో ఎక్కడా కూడా బోర్ అనే థాట్ కూడా రాదబ్బా. ఇంకా హీరో క్యారెక్టర్ గురించి, స్టోరీ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు. అండ్ హీరోకి ఇచ్చిన ఎలివేషన్ గానీ, తన క్లాసిక్ లుక్స్ గానీ, అసలు మూవీ ఫ్రేమే ఎక్సలెంట్ గా ఉందబ్బా. అండ్ దెన్ కియారా అద్వానీ గురించి చెప్పాలంటే తనకి కొంచెం తక్కువ రన్ టైమే ఉంటుంది ఈ మూవీలో. బట్ తన క్యారెక్టర్ అనేది ఒక లవర్ గా, ఒక హీరోయిన్ గా మాత్రమే కాకుండా రామ్ బ్యాక్ డ్రాఫ్ కి ఒక క్రూషియల్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. అండ్ లవర్ హీరోయిన్ కదా అని చెప్పి మీరు రొమాన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దే. మనలో చాలా మంది ఎక్కువగా రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదో మూవీ ఎండింగ్ లో మాత్రం ఫ్యూ సెకండ్స్ ఆఫ్ సీన్ అయితే ఉంటుంది తప్ప మిగతా ఏవి రొమాన్స్ అనేది ఉండదు అసలు. అండ్ దెన్ సునీల్ గారి కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అక్కడక్కడ మనకి బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా మనకు చూపిస్తారు. ఇట్స్ ఫన్. ఇంకా ఎస్జే సూర్య గారి యాక్టింగ్ గురించి స్పెసిఫిక్ గా చెప్పనవసరం లేదు. తన క్యారెక్టర్ ఎలాంటిదైనా తను ఎలా ప్లే చేస్తాడో మనకు బాగా తెలుసు. ఈ మూవీలో మాత్రం మనకి సరిపోదా శనివారం మూవీలో ఎలాంటి షేడ్స్ ఉన్న రోల్ నే మనం చూసామో అలాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ని మనం ఈ మూవీలో చూడొచ్చు. నేను జయరామ్ గారి క్యారెక్టర్ మూవీలో ఎలా ఉంటుందో అనుకున్నా. బట్ ఆయన క్యారెక్టర్ ని ఒక ఫనీ క్యారెక్టర్ లాగా చేశారు. ఒక సైడ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది ఆయన క్యారెక్టర్. సైడ్ క్యారెక్టర్స్ అంటే గుర్తొచ్చింది, ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సైడ్ క్యారెక్టర్స్ గురించే. కొన్ని మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ క్రూషియల్ అవుతాయి, బట్ నాట్ దిస్ మూమెంట్. లైక్ ఈ మూవీలో రఘుబాబు, చైతన్య, ప్రియదర్శి, సాము తిలకర్, ఇంకొన్ని క్యారెక్టర్స్ సైడ్ కి పోతున్నట్టే ఉంటాయి. అంటే వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అండ్ ఈ మూవీలో ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ కి అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదనే చెప్పాలి. ఒక్క సాముద్ర గారికి మాత్రం కొంచెం ప్రెజెంటెన్స్ ఉంటుంది. బికాస్ దిస్ మూమెంట్ హీఈస్ ది బ్యాక్గ్రౌండ్ స్టోరీ టెల్లర్ కాబట్టి. ఇంకా శ్రీకాంత్ గారితో కలిపి ఆల్మోస్ట్ ఇచ్చిన క్యారెక్టర్స్ అందరూ కూడా బాగానే చేశారు. అండ్ అంజలితో పాటు ఐ ఫర్గాట్ హర్. ఇంకా బీజిఎం అండ్ సాంగ్స్ గురించి చెప్పాలి. మనకి మెయిన్లీ ఎక్కువగా మూవీలో యూజ్ చేసింది 2 బీజిఎంస్ మాత్రమే. అందులో గేమ్ చేంజర్ బీజిఎం ఒకటైతే అండ్ ఫస్ట్ సాంగ్ బీజిఎం ఉంటుంది కదా, ఇంకా ఆ బీజిఎం. బట్ ఒక పర్ఫెక్ట్ బీజిఎం అయితే మూవీకి పడలేదు అని అనిపించింది. ఈ 2 బీజిఎంస్ నే వాడినవే వాడి సీన్స్ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఉందండో, అసలు ఆ దోబ్ అనే సాంగ్ ఎందుకు పెట్టారో నాకు అసలు అర్థం కాలేదు. అంటే హీరో హీరోయిన్ ఆ సీన్ లో కలిశారు కాబట్టి పెట్టాలి కాబట్టి పెట్టినట్టే అనిపించింది. అసలు ఆ సాంగ్ ఏందనేది కూడా నాకు అర్థం కాలేదు. అంటే పక్కన మా తమ్ముడు ఉంటే మా తమ్ముడు అడిగితే ఏంటి నీకు ఇంకా అర్థం కాలేదా అని వాడు నవ్వుతున్నాడు. వాడికి ఏమర్థమైందో నాకు అర్థం కాల. బట్ ఇచ్చిన బీజిఎంస్ కూడా బానే కొట్టాడు, కానీ మూవీకి అయితే ఆ బీజిఎం సరిపోలేదని అనిపించింది. బట్ మీరు మాత్రం రామ్ చరణ్ ని ఒక మాస్ క్యారెక్టర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదో ఆ కాలేజ్ డేస్ లో తప్ప మిగతాదంతా కూడా క్లాసిక్ క్యారెక్టరే. అసలు ఈ స్టోరీకి అయితే అలాంటి క్లాసిక్ క్యారెక్టరే ఉండాలి. ఒక అన్కంట్రోలబుల్ గా ఉన్న సొసైటీని తన దగ్గర ఉండే సిస్టమ్ ని యూజ్ చేసి ఎలా చేయగలడు అనేది మనకు చూపించారు. ఎంత చూసిన తర్వాత కూడా నాకు ఒకటి అర్థం కాలేదు. ఫుల్ అయిపోవాల్సిన థియేటర్ లో కేవలం 80 మెంబర్స్ మాత్రమే మూవీ చూడడానికి వచ్చారు ఏంటా అని. అంటే పుష్ప 2కి అండ్ దేవరాకి బానే వచ్చారు, అసలు థియేటర్స్ ఫుల్ అయిపోయాయి మా ఊళ్ళో అయితే. మరి ఎలాంటి సిచ్యువేషన్స్ లో గేమ్ చేంజర్ మూవీకి ఎందుకు ఫుల్ అవ్వలేదు అని. బట్ మీరైతే మాత్రం ఈ మూవీని ఖచ్చితంగా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా మూవీ గురించి చెప్పడానికి ఏం లేదబ్బా, మూవీ అయితే చాలా బాగుంది. శంకర్ గారి భారతీయుడు 2 మూవీ తర్వాత ఈ మూవీ మీద ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నా. బట్ ఈ మూవీ మాత్రం ఒక సాలిడ్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మూవీ గురించి కానీ, రామ్ చరణ్ గారి గురించి కానీ, శంకర్ గారి గురించి చెప్పడానికి అయితే ఏమి లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక గ్లోబల్ లెవెల్ హిట్ కొట్టాడనే అనిపిస్తుంది. ఈ మూవీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ మూవీ రివ్యూ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రివ్యూస్ కానీ, బ్రేక్ డౌన్ వీడియోస్ కానీ, అప్డేట్స్ గురించి కానీ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ సీ యూ ఇన్ ఎ న్యూ వీడియో. బై బై.